టైంకి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, తప్పదు. సో అందుకని మొన్న ఎక్కడ తెచ్చాను అది అంటే ఏదో మాల్లో తెచ్చాను. యాక్చువల్గా అది చట్నీ టైప్ ఉందన్నమాట. మామూలుగా ఫ్రైడ్ రైస్లో అవి వాడేది. సో పన్నీర్ అవి కట్ చేసి పన్నీర్ రైస్ చేద్దాం, పిల్లలకి ఇష్టం కదా, అదైతే ఫాస్ట్గా తింటారని. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్డర్ పెట్టాలనుకున్నాను ఏదైనా, ఈరోజు వర్క్ ఉండదు కదా, కొంచెం వంట పని అయినా తింటే ఆఫీస్ పని హ్యాపీగా చేసుకోవచ్చని. కానీ మళ్ళీ ఆర్డర్ పెడితే అది ఒకటి తింటారు, ఒకటి తింటారు, మళ్ళీ పిల్లలు తినరు సరిగ్గా, మళ్ళీ అదంతా హెల్తీ కాదు, అంత ఎందుకు అని చెప్పి మళ్ళీ నేను ఇమీడియట్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో ఇదైతే బాగా టేస్ట్ వచ్చింది. జస్ట్ ఏం లేదు, పన్నీర్ వేసి ఉప్పు కారము జీలకర్ర అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు అండ్ సెజ్వాన్ చట్నీ అది వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి ఉప్పు చూసుకొని కొంచెం అవసరమైతే మళ్ళీ వేసుకొని కలిపి తీసేయడమే, అంతే. మా పిల్లలకి పన్నీర్ రైస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా మామూలు రైస్ అయితే సరిగా తినరు, బట్ పన్నీర్ రైస్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం వాళ్ళకి ఇష్టమైంది పెడదాం. బాక్స్లో ఎలాగో హడావిడిగా ఉంటుంది, ఇంత చేయడానికి టైం ఉండదు ఎర్లీ మార్నింగ్. ఈరోజు స్కూలు ఓన్లీ 1 or 2 hours ఉంది కాబట్టి ఫస్ట్ అంత రైస్ ఎక్కువైపోతుందేమో అందులోకి అనుకొని కొంచెం సేవ్ చేశాను. బట్ తర్వాత అది సరిపోతుందని చెప్పి మళ్ళీ మిగిలిన రైస్ కూడా వేసేసి కంప్లీట్గా ఫ్రై చేశాను. కొంచెం వేడి హై ఫ్లేమ్ మీదే చేయాలి ఫ్రైడ్ రైస్. సో దట్ రైస్ కొంచెం ఇట్లా డ్రైగా అవుతుంది, మరి అంత స్టిక్కీగా ఉన్నా బాగుండదు, నాకు నచ్చదు. సో ఇదంతా నీట్గా కలిపేసి టేస్ట్ చూస్తున్నాను, అంత సరిపోయింది. కానీ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు వేసాను. సో ఫైనల్గా అంతా బాగానే ఉంది. ఇంకా మా పిల్లలకి పెట్టేశాను, సరే కొంచెం బౌల్లో పెట్టేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. నేను ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి తినేటప్పుడు మంచి వీడియో ఉండాలని ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ ఉన్నారు కదా, ఆయన వీడియో పెట్టుకొని అలా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ డే ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.